22 ఏళ్ల కింద పర్మిషన్ ఇచ్చిన మధు పార్క్ బ్రిడ్జ్ అంట ఇల్లీగల్ అంట. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న బిల్డింగ్లు అన్ని 10 మీటర్లు 20 మీటర్ల లోపల ఉన్నాయని లీగల్ అంట. అన్ని కడుతున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు నార్సింగ్ దగ్గరికి వెళ్ళి చూడండి మీరు, పెద్ద పెద్ద టవర్లు కడుతున్నారు. నేను బిల్డర్ల పేర్లు ఎందుకు వాడినందుకు మనం బదనాం చేయడం, కానీ పెద్ద పెద్ద ఇల్లులు కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు మరి? వాటిని ఎందుకు ఆపట్లేదు నువ్వు? ఎందుకంటే డబ్బులు ఇచ్చారు కాబట్టి. ఇట్లా ఏముంది సీక్రెట్ అంటే? ఇంత థర్డ్ క్లాస్ గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి ఈస్ బిల్డింగ్ అ సెకండ్ హౌస్ ఫర్ ద చీఫ్ మినిస్టర్. ऑलरेडी देयर इज अ ब्यूटीफुल हाउस कंस्ट्रक्टेड बाय केसीआर गारू, प्रगति भवन बोल के घर है, बहुत बड़ा घर है चीफ मिनिस्टर के लिए. उसको छोड़ दिया इसने, अपने लिए नया घर बना रहा है जुबली हिल्स में. कितने का है मालूम है? उसका दीवार దాని చుట్టూ ఉండే కంచె గోడ 9 కోట్లు. కాంపౌండ్ వాల్ కి 9 కోట్లు. ఇల్లుకి ఎంత ఉంటుందో మీరు లెక్కేసుకోండి. 200 కోట్ల పైనే ఉంటుంది. ముఖ్యమంత్రి గారికి 2 ఇళ్ళు ఉండొచ్చంట. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి 3వ ఇల్లు కావాలంట. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి హైదరాబాద్ లో ఇల్లు ఉంది, మధిరలో ఆయనకు ఇంకో ఇల్లు ఉంది, క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు. ఇప్పుడు ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్ లో 3వ ఇల్లు కడుతున్నారు, దానికి 5 కోట్లు అంట. ఉప ముఖ్యమంత్రికి 2 ఇళ్ళు. 2 ఇళ్ళు అంటే ఇన్లే, డోంట్ గెట్ మీ రాంగ్. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి 3 ఇళ్ళు అంట. ఒకటి హైదరాబాద్ లో, ఒకటి మధిరలో, ఒకటి ఖమ్మంలో. వాళ్ళిద్దరికి 3 ఇళ్ళు 2 ఇళ్ళు కావాలంట. మీకు మాత్రం 1 ఇల్లు ఉండకూడదంట. ఇదేమి న్యాయము? నీకు నిజంగా అంత ఇంట్రెస్ట్ ఉంటే నీ కొడంగల్ ఇల్లు కొట్టు, మీ అన్ని ఇల్లు కొట్టు, మీ మంత్రులు ఇల్లు కొట్టు. ఆ తర్వాత మధుపాడు బ్రిడ్జ్ దగ్గరకు వచ్చి ఫోటోలు చూపెట్టు. ఇవన్నీ కొట్టాను, నేను చాలా మంచివాడిని, మా ఇంట్లోంచి మొదలు పెట్టాను, మా వాళ్ళవి కూడా కొట్టాను, మా మంత్రులు అవన్నీ కొట్టాను. డాక్టర్ వివేక్ అని మంత్రి ఉంటారు, ఆయనకు కూడా ఇక్కడే ఉంది చెరువులో. ఎవరికమ్మా? గల్లీకో ఇల్లు ఉందమ్మా, అది కూడా కరెక్ట్. కానీ వేరే పేర్ల మీద ఉంటాయి, ఆయన పేర్ల మీద ఉంటాయి. అందుకే మై హంబుల్ రిక్వెస్ట్. అమ్మ ఎంత బాగా చెప్పిందంటే, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే గారు. అమ్మ పేరేంటమ్మా? లక్ష్మీదేవమ్మ. లక్ష్మీదేవమ్మ ఏం చెప్పింది? అక్కడ చేస్తున్నాడయ్యా, కళ్యాణం టీఆర్ఎస్ చేసుకున్నాడు, కాపురం కాంగ్రెస్ కు చేస్తున్నాడు. తెలుగు చదువు రాదు నాకు, సంగతి మనిషిని. కానీ కళ్యాణమేమో బీఆర్ఎస్ లో చేసుకున్నాడు, కాపురమేమో కాంగ్రెస్ లో చేస్తున్నాడు. అందరికి అర్థమైంది, నేను చెప్పక్కర్లేదు పేరు. కానీ నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, మా లోకల్ రిప్రజెంటేటివ్ ఇట్లా ఉన్నారు అని లక్ష్మీదేవమ్మ గారు చెప్తున్నారు. ఒక లోకల్ రిప్రజెంటేటివే కాదమ్మా, రాష్ట్రం మొత్తం అట్లే ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా కళ్యాణం కాంగ్రెస్ లో చేసుకున్నారు, కాపురం బీజేపీతో చేస్తున్నారు, అది వేరే స్టోరీ. కానీ మీ అందరితో నా రిక్వెస్ట్, దయచేసి ధైర్యంగా ఉండండి, యునైటెడ్ గా ఉండండి. వీఆర్ విత్ యూ, నోబడి